మరొకసారి కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. మనము ఈ కూడికను ఆరంభించుకుందాం. మొదటిగా శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంతుడా, దయగల మా తండ్రి, అయ్యా ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపగల రెక్కల కింద మూల భద్రపరిచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకే వందనాలు. నీ రెక్కల చాటును మూల భద్రపరుచుకున్నందుకు వందనాలు తండ్రి. ఈ దినమంతా తోడున్నందుకు వందనాలు నాయన. ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా నీ దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నా తండ్రి. అయ్యా వాక్యం చెప్పని ఉన్న ప్రభా, అయ్యా తండ్రి నీ శిరోసాటను మరుగుపరచుకోండి. అయ్యా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క జీవితాలను కూడా నువ్వు సరిచేయండి ప్రభా. యేసయ్యా మీరు అక్కడ సమీపమైంది ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ దయచేయండి. ప్రతి ఒక్క విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఫలింపు దయచేయండి ప్రభా. సైతాన్ మంత్ర శక్తులన్నీ బంధించండి. ఆత్మలన్నీ కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి నీకే వందనాలు. అయా సర్వలోకానికి సువార్త అందాల ప్రభా. నీ స్వార్థికులను లేవనెత్తండి ప్రభా. స్వార్థ సేవల బలంగా వాడుకోండి. యవనస్తులైన బిడ్డలను ప్రభా సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా కేబిపిఎం గ్రూప్ లో నాయన సేవకులతో ప్రతి సిస్టర్ బ్రదర్స్ నైనా నువ్వు ముట్టండి యేసయ్యా. నీ ఆత్మశక్తితో నింపండి. అగ్నిఅభిషేకం ఆత్మాభిషేకం ఇచ్చి నాయన మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎక్కడ అడుగు పెడితే నాయన అక్కడ ఆశ్చర్య అద్భుత కార్యాలు జరగాల ప్రభా. నువ్వు కార్యం చేయండి నాయన. అద్భుతాలు చేయదేవా నీకే స్తుతి స్తోత్రాలు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగమంటున్నావు ప్రభా. పరిశుద్ధుడా ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరు అక్కడికి సిద్ధపరచండి. అయ్యా పాపం నుంచి శాపం నుంచి విడిపించండి. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. దయగల దేవా నీకే వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు. అయ్యా ఈ ఆన్లైన్ ఆరాధనలో ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటానికి సహాయం చేయండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. ప్రతి నెట్వర్క్ ప్రాబ్లం తొలగించండి ప్రభా. ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీ చేతికి అప్పగించుకుంటున్నాము ప్రభా. మీరే ఆత్మ నడిపింప దయచేయండి. పాటలు పాడుతున్న బిడ్డలకు కూడా మంచి స్వరాలను దయచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీకు మహిమకరంగా జరిపించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో ఉన్న అప్పు బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ మా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జూహకు మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జువకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రతన రాసుల కన్నా కోరదగినది, రతన రాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడగు దేవ, మహోన్నతుడగు తండ్రి, మీకు కృతజ్ఞతలనైనా ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని మరోసారి మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలనైనా. మాలోని బలహీనతలు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని స్థుతించలాగన, మిమ్మల్ని గణపరచలాగన, మీ యొక్క స్వరం వినలాగన మీరు మాకు ఒక అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రభావ, మీరు అనేక పర్యాలు మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ. దేని విషయంలో చింతించకుండా, దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా మీ కొరకు తనమల్లి ఈ లోకంలో మేము జీవించలాగన, ఏ రీతిగా జీవించాలని మీరు మాకు అనేకమైన విషయాలు చూపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ముఖ్యంగా ప్రభావ, మీరు పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధంగా జీవించాలా. ఇక శరీర వ్యామోహాలను ఛేదించుకొని వాటి మీద విజయం పొందాలని నడిపించండి నైనా. గొప్ప దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొంచున్నాము. ముఖ్యంగా తండ్రి, ఈ సాయంత్రం సేన ప్రభావ ప్రకటన గ్రంథంలోని వాక్యం మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా తండ్రి, వాక్యాన్ని సరిగా తను మళ్ళీ డివైడ్ చేసి పంచుకోలాగా దాన్ని అర్థం చేసుకోలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క తనమల్లి తలంపుల ప్రకారంగా, మీ యొక్క సంకల్పం ప్రకారంగా మేము వాటిని అర్థం చేసుకొని పంపుకోలాగా మా యొక్క కెపాసిటీని అభివృద్ధి పరచండి. వీటిని అర్థం చేసుకుంటే కెపాసిటీ చాలా అవసరం నైనా. అనేక మందికి లేని స్థితిలో ఉంటుండగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఈ యొక్క అర్థం చేసుకుంటే అవగాహన శక్తిని పొందుకోలాగన, వీటిని బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించలాగన, అదేవిధంగా ప్రభావ ప్రకటనలోని వాక్యాలని ప్రకటించాలి అనేకులకు. అవును ప్రభావ, అందు నిమిత్తమే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి వీటన్నిటిని మేము బహు జాగ్రత్తగా నేర్చుకొని అనేకులకు చూపించేలాగా మమ్మల్ని సిద్ధపరచమని. మీరు అక్కడ ఎంత సమీపంగా ఉంటుండగా వీటన్నిటిని మేము బాగా అర్థం చేసుకొని మా జీవితాలను అవలంబించుకొని మా విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రతి ఒక్కరికి ప్రభావ మీ యొక్క తన్మలి సత్యాన్ని చూపించాలా, వెలుగులోకి నడిపించాలా. వాక్యం బయలుదేరగానే వెలుగు కలిగాను, వెలుగు జీవం అనుగ్రహించబడిన కాబట్టి నైనా మీ వాక్యమే మాకు జీవం తండ్రి. మాకు ఆ జీవం అనుగ్రహించి మా శరీరంలోని ప్రతి బలనేతలు తొలగించండి, స్వస్థతలు దయచేయండి నైనా. భవిష్యత్తు గురించి మేము చింతించకుండా మీ చేతిలో సంపూర్ణంగా నిరీక్ష స్థిరపరంగా ఉందని, కాబట్టి అది ఊహకు లెక్కకు మించినవని మేము గ్రహించి ప్రభావ దేని విషయంలో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా భయపడకుండా
ప్రతి విషయంలో సిద్ధపడేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ప్రభావ మేము విజృంభించి పోరాడాల ప్రభు. దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అనేక మంది దాని చేతులలో వాని చేతులలో బంధింపబడినట్టుగా ఆ బంధకాలను మేము అందరం తెంపాలనైనా అందు నిమిత్తమే మమ్మల్ని ఇంకా బ్రతికింపజేస్తున్నారు. మాలోని వేషధారణ తొలగించండి ప్రభు. పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా ప్రభా మేము ప్రతి దశలో ప్రభా యథార్థతతో మీ కొరకు జీవించాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారందరి జీవితాలలో అద్భుతాలు స్వస్థతలు జరిగించండి. మరి ఉద్యోగస్తులను ఘన విజయం తెచ్చండి. ఆటంకాలను క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తిని ప్లాన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని స్థిరపరిచి మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు 2026 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము. అది బహు త్వరలో ముగించబోతుంది. 21వ అధ్యాయంలోని ముఖ్యంగా 10వ వచనం నుంచి దినం మనం ధ్యానించబోతున్నాం. గత వారం వరకు జీవజలపు బుగ్గ అన్న అంశం గురించి, ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అనే ఒక అంశాన్ని మనము బహుదీర్ఘంగా ధ్యానించినాం. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఈ లోకంలో జీవించలేం. సేవా జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నీ శరీర బలహీనతలను ఎప్పుడు విజయం పొందలేవు. నీ శరీరాన్ని ఎప్పుడు నువ్వు ఛేదించుకోలేవు. నీ శరీర వ్యామోహాలను ఎప్పుడు నువ్వు నీ కంట్రోల్లో పెట్టుకోలేవు. వాటన్నిటి మీద విజయం పొంది నువ్వు ముందుకు పోగలుగుతానే కానీ ప్రభు కొరకు నువ్వు సాక్షిగా జీవించలేవు. కాబట్టి అటువంటి విషయాల గురించి మనము కొంతసేపు ధ్యానిస్తుండగా ముఖ్యంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అనే విషయాలను ధ్యానిస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనంలో మనము గతంలో చేసినట్లు యోహాను భక్తునికి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. అది ఏమనంటే, అంతటా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశంలో మొదటి భూమి గతించిపోయాను. ఇది చాలా మంది సముద్రంలో ఇకను లేదు. సరే, వీటన్నిటికి సంబంధించిన ముందుగానే ధ్యానించడం మనం. క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రపంచాత్మకంగా నిజంగానే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, కానీ అవి ఆత్మీయమైనవి అనేసి మనం గ్రహించగలిగినాం. ఎందుకంటే దేవుడు ఇంతగా ప్రయాసంతో కష్టంతో ఇంత పెద్ద సృష్టిని సృష్టించి వాటిని నిర్మూలిస్తాడా అంటే నాకు ఖచ్చితంగా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, సబబు కాదేమో అనిపిస్తుంది. కృత ఆకాశం అంటేనే ఉదాహరణకి అది స్పేస్ లో ఉందని చెప్తాం మనం. భూమి కూడా స్పేస్ లోనే ఉంది కదా. భూమి కింద ఎక్కడుంది? అది శూన్యంలో తిరుగుతుందని బైబిల్ చెప్తుంది, సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. భూమినే పైన తిరుగుతుంది, యాక్చువల్గా కింద తిరుగుతలేదు. ప్లానెట్స్ కదా, భూమి ఒక గ్రహము, సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ సృష్టిలో జరుగుతూ ఉన్నాయి ఈ ప్రపంచంలో. వాటి క్రింద ఏం లేదు, పైన ఏం లేదు, అన్ని శూన్యంలోనే తిరుగుతూ ఉన్నాయి. మన జీవితాలు కూడా శూన్యంలోనే ఉన్నాయి. భూమి అనేది శూన్యంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇది క్రింద ఎక్కడుంది? చాలా మంది క్రింద పైన చూస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు. తర్వాత 2వ వచనంకి వచ్చేటప్పటికి, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్లే సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. ఇది మన వాక్యం అన్నట్టు ఈ రోజుకి. అయితే గతంలో మనం చూసినాం, ఇది నూతనమైన యెరూషలేము అంటే పాతది కూడా ఉందని అర్థం. అంటే పాతవి గతించినవి, అన్ని క్రొత్తమైనప్పుడు యెరూషలేము క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అన్నప్పుడు యెరూషలేము కూడా క్రొత్తదే. అందుకే దాన్ని నూతనమైంది అంటున్నాడు. అయితే ఈ నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచి తినట్టాడు భక్తుడు. అయితే ఇవి చెప్పండి, ఇవి ప్రకృతి పరంగా ఉన్నాయా లేక ఆత్మీయమైనయా? పరమ యెరూషలేము పెళ్లి కుమార్తెతో పోల్చబడింది. తర్వాత మన ప్రభువుని పెళ్లి కుమారునితో పోల్చబడింది ఈ వాక్యంలో. అయితే ఆశ్చర్యం ఏంటంటే, మనం గతంలో చూసినాం కూడా, పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది?
నూతనమైన ఋషులేమో పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చట చూచి తిని. చాలా తేటగా ఉంది. లాస్ట్ అధ్యాయం మనం ఆల్మోస్ట్ వచ్చేసిన ప్రకటన గ్రంథం చివరి ముగింపు. దేవుని యొద్ద నుండి పెళ్లి కుమార్తె దిగి వస్తుంది. ఈ రోజేమో మతపరమైన బోధలో పెళ్లి కుమార్తె ఇక్కడ నుంచి పైకి పోవాలంటుంది. ఏది సత్యం చెప్పండి? ఇంత తేటగా రాయబడింది. దేవుని యొద్ద నుండి దిగి వచ్చట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలందరూ. ఎక్కడ? క్రిందన పైన భూమి మీదన. దిగి వచ్చడం అంటే ఎక్కడికి? దేవుడు తానే వారికి దేవుడయ్యుండు, వారికి తోడయ్యుండును అనుంది. తర్వాత పెళ్లి కుమార్తె సంబంధించినది ఇక్కడి నుంచి సడన్లీ చూడండి 10వ వర్షానికి వెళ్ళిపోతుంది. దానికి ముందు మనము జీవజలానికి సంబంధించిన విషయాలు కొంత దీర్ఘంగా ధ్యానించినాము. అవి ఉచితంగా మనకు అనుగ్రహించబడినాయి. అవి మనం పొందుకోవాలా. నీలో ప్రతిరోజు జీవజలం ఉండాలా. ఉపమాన రీతిగా పరిశుద్ధ ఆత్మ గురించి చెప్పబడింది. పరిశుద్ధాత్మ ఒక దశలో జీవజలంగా కనిపిస్తుంది, ఇంకొక దశలో అగ్నిలాగా కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తాం పాత నిబంధన పుస్తకాలంతా అగ్నిమయమైనది పరిశుద్ధాత్మని ఏమంటాం ప్రత్యక్షత. కానీ మోషే కాలంలో అగ్ని కనిపించినట్టు మనం చూస్తాం. మండుచున్న పొద. ఏలియా కాలంలో పైనుంచి దిగి రావడం, అహరోను కుమారుడు అన్ని అగ్ని అర్పించినప్పుడు దేవుని అగ్ని పైనుంచి దిగి రావడం, కాల్చివేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరినప్పుడు అగ్ని స్తంభం లాగా, మేఘస్తంభం లాగా మనకు కనిపించినట్టు మనం చూస్తాం. పరిశుధాత్మని నడిపింపు. పరిశుధాత్ముడు అన్న, యేసుప్రభు అన్న, తండ్రి అన్న ఒకటే మనకు. అయితే ఇక్కడ మటుకు పరిశుధాత్మని జీవజలం అంటే క్రొత్త నిబంధన పుస్తకాలంతా జీవజలంతో పోల్చబడతాయి. అంటే పరిశుధాత్మ అంటే జీవజలం అంటే నీలో నుంచి ప్రవహించాలా. పాత నిబంధనలో పైనుంచి దిగి రావాలా, నిన్ను అభిషేకించాలా. కానీ నీలో నుంచి జీవజలము అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేకుల జీవితంలోనికి జీవాన్ని తీసుకొని రావాలా. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మ అభిషేకం గురించి చెప్పబడింది అక్కడ. తర్వాత 8వ వచనం మనము సెపరేట్ గా చూస్తాం. ఈరోజు మనం చూడం దాన్ని. ఎందుకంటే ఇక్కడ 8వ వచనంలో ఏముందంటే, పిరికి వారును, అసహ్యులను, అవిశ్వాసులను, నరహంతకులను, విచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇందులో కొన్ని ముఖ్యంగా గుంపుల గురించి చెప్పబడ్డాయి. మొదటిది ఏంటంటే పిరికివారు. క్రైస్తవ జీవితంలో ఈ విషయం అనేక పర్యాలు హెచ్చరిస్తూ ఉంటాను నేను. ఏంటంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పిరికివాడివి అయితే పరలోకం పోలేవని స్ట్రైట్ గా చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇది యుద్ధంలో పిరికి వాళ్ళకి పనికిరాదు, స్థలం ఉండదు, ఉండలేరు వాళ్ళు. ప్రాణం అంటే భయం అన్నట్టు పిరికి వాళ్ళకి. కాబట్టి ఇది యుద్ధము. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా మనం సహించే అంతానే ఇస్తాడు ప్రభు మనకి శ్రమ. మనం ఎంత సహించగలమో అంతే. అయినా కానీ మనం పిరికి వాళ్ళలాగా ఎస్కేప్ కాము. ఎదుర్కొంటాం, శత్రువులను ఎదుర్కొంటాం, దుష్ట శక్తులను ఎదుర్కొంటాం, ప్రధానులు ఎదుర్కొంటాము, ఆకాశ సమూహంలో ఎదుర్కొంటాం, అంధకార సంబంధులకు లోకనాథులను ఎదుర్కొంటాం, అపవిత్ర ఆత్మలను ఎదుర్కొంటాం. అది ఎటువంటి స్పిరిట్స్ అయినా కానీ వాటిని ఎదుర్కోవాలా. పిరికి వాళ్ళు ఎదుర్కోలేరు, భయపడతారు. దయ్యం అంటే భయము, మంత్రం అంటే భయము, ప్రతి దానికి భయం. రోగం అంటే భయం, ఉద్యోగం లేకపోతే భయం, జీతాలు లేకపోతే భయము, ప్రమోషన్స్ లేకపోతే భయం, చదువులు లేకపోతే భయం. ఈ భయం మనుషులు వెంటాడుతూనే ఉంది. కానీ ప్రభు పక్షంగా ఉన్నప్పుడు మనకి భయం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యపరంగా, భయపడుకొని నమ్మిక మాత్రం ఉంచుడి అని. కాబట్టి ఈ 8వ వచనాన్ని నేను సెపరేట్ గా ఒకరోజు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ గుంపులు, మతపరమైన గుంపులు. అవి ఎన్ని ఉన్నాయంటే, మొదటిది పిరికివారు, 2వది అవిశ్వాసులు, 3వది అసహ్యులు, 4వది నరహంతకులు, 5వది వ్యభిచారులు, 6వది మాంత్రికులు, 7వది విగ్రహారాధికులు, 8వది అబద్ధికులు. ఈ 8 గుంపులు, 8 రకాల మనుషులు ఎన్ని గుంపులుగా విభజించబడతారు అనేది నేను ఒకరోజు స్పెషల్ గా మీకు వీటన్నిటిని చూపిస్తా. అయితే ఈ 8 రకాల మనుషులు
పరలోకానికి అనర్హులు. ఒకవేళ నువ్వు పిరికివాడివైతే, పిరికిదానవైతే ఆ పరిశుద్ధాత్మ నడిపి కొరకు కనిపెట్టుకో. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా నీ పిరికితనం నుంచి నువ్వు బయటికి రాలేవు, అసాధ్యం. బయటికి కనిపిస్తామంతే, మేకపోతు గంభీరం అంటాం దాన్ని, కానీ పిరికి వాళ్ళే. ఒకసారి దుష్టాత్మలు నీ మీదకి వచ్చి పడితే అప్పుడు తెలుస్తుంది నీ పరిస్థితి. అరుస్తావు, రాత్రి అంతా ఏడ్చుకుంటా, భయపడుకుంటా. కానీ యుద్ధం పోయే సైనికులు ఎట్టి పరిస్థితుల్లో దుష్ట శక్తులను చేసి భయపడడం వాళ్ళు. కాబట్టి ఈ 8 రకాల మనుషుల గురించి మనము ఇంకొక టైంలో మనం చూడబోతున్నాము. ఈ రోజు వద్దు దానికి సంబంధించి. ఈరోజు మటుకు మనము పెళ్లి కుమార్తెకు సంబంధించిన విషయాలు మరికొన్ని దీర్ఘంగా చూడబోతున్నాం. 9వ వచనంకి వచ్చినప్పటికీ, అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యని నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చటం నాకు చూపాను. ఆశ్చర్యం ఏంటంటే 2వ వచనంలో మనం చూస్తా ఉన్నాము, యోహాను భక్తుడు తనంతట తానే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. అయితే 9వ వచనం తర్వాత 10వ వచనంకి వచ్చినప్పటికీ దేవదూతలలో ఒకడు అనుంది అక్కడ. అయితే ఈ దేవదూతలలో ఒకడు అన్నప్పుడు మీరు ఇంతకుముందు గతంలో చూస్తుంటాం మనము చాలా సార్లు 7 పాత్రలు, 7 బూరలు, 7 ముద్రలు అన్న అంశం గురించి మనం బహుదీర్ఘంగా ధ్యానించినాం. నేను అనుకుంటే ఒక 60-70 గంటల రికార్డింగ్స్ ఉంటాయి వాటి మీద. 7 పాత్రలు, 7 బూరలు, 7 ట్రంపెట్స్ బోధన మనం చూస్తాం అక్కడ. ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది, ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వస్తాయి, ఎవరికి వస్తాయి, మతపరమైన క్రైస్తవులకు అని నేను చూపించినది. అన్యులకు సంబంధించిన కానే కాదు బోధ. కానీ బైబిల్లో, యూట్యూబ్లలో మనం చూస్తే చాలా మంది ఇవి ప్రపంచంలో జరిగే సమస్యలు అని చెప్తుంటారు. కానీ మనకు తెలుసు ఇవి పుస్తకం అంతా కేవలం సంఘం కొరకు రాయబడింది, చర్చ్ కొరకు రాయబడింది. చర్చ్ తర్వాత చివరి దశలో చర్చ్ ఏ రీతిగా ఉందని కూడా రాయబడింది. అవి రోజు నేను చూపించాను, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం పరలోకానికి సంబంధించిన బోధలో ఎన్ని ఉపమానాలు మన ప్రభు చూపించిండో ఆ ఉపమానాలు అన్నిటినీ ఒకదాని వెంబడి మనం చూడబోతున్నాం. ఎప్పుడు కనివిని ఎరగని విధానంగా ఉంటాయి ఆ బోధలు. అఫ్కోర్స్ కొంతకాలం కిందట మనం చూసిన వాటిని మరి కొంతమంది వాటిని చూడలేకపోయినారు. ఎందుకంటే ఈ యొక్క రికార్డింగ్స్ కొన్ని 100 సార్లు ఉంటాయి. ఎక్కడ నీవు వెతుక్కొని వాటిని మీరు వినగలరు, ఎన్నని డౌన్లోడ్ చేసుకోగలరు. సరే, ఎవరికన్నా ఆసక్తి ఉంటే ఇంటి నెలల కంటే బహు విలువైంది ఇది. దేవుని వాక్యం బహు విలువైందని తెలిసిన వాడు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ఈ లోకంలో యథావిధంగా మనం ఎన్నో విషయాలలో ప్రాధాన్యత చూపిస్తూ ఉండి ఈ లోకంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో సమయం గడపాలంటే ఆశ ఉండాలి, పరిశుధాత్మ నడిపింపు ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను నేర్చుకోలేకపోతే నిజంగా యుద్ధం జరిగే టైంలో అవి ఎప్పుడు గుర్తించలేని స్థితిగా ఉంటే యుద్ధాలు ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శత్రువు యొక్క పన్నాగాలన్నింటినీ మనం పసిగట్టాలా, వాడి తంత్రం అన్నిటినీ గ్రహించాలా. గ్రహించకపోతే నువ్వు వాడి మీద యుద్ధం పొందడం బహు కష్టం అన్నట్టు. అయితే ఈ యొక్క 10వ వచనంకి వచ్చేటప్పటికీ యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం అంటే ఇది ప్రకృతి పరమైందా ఆత్మీయపరమైంది అంటే పరిశుద్ధమైంది ఎప్పుడైనా ఆత్మీయమైంది. కానీ భూమి మీద ఉన్న యెరూషలేముకి సంబంధించిన బోధ కానీ కాదని మటుకు ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇది పైనుంచి దిగి వస్తుంది అంటే దేవుని మహిమ గలదై, చూడండి, దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి నాకు చూపాను. అయితే ఎందుకు ఆ దేవదూతలకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నట్టు. ఒక వింతని చూపిస్తే కర్రా అని తీసుకుపోతున్నాడు. అంటే దేవదూతలకు కూడా ఈ యొక్క యెరూషలేము, పరమ యెరూషలేము అంటే ఆశ్చర్యం అన్నట్టు. పాత నిబంధన పుస్తకాలలో కానీ కొత్త నిబంధన పుస్తకాలలో కానీ బహు ప్రాముఖ్యమైన అంశము ఏంటంటే పెళ్లి కుమార్తె. దేవుడు
పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజల్ని, ప్రకృతిపరమైన ఇస్రాయల్ ప్రజల్ని తన బరిలాగా ఎన్నుకున్నాడు. కానీ అవిశ్వాసిగా తను తయారైనట్లు మనం చూస్తాం హోషేయ గ్రంథంలో. అదే రీతిగా క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు సంఘాన్ని తన కుమారుని పెళ్లి కుమార్తెలాగా తయారు చేసుకున్నాడు. అంటే మనిషికి ఎందుకు అంత విలువనిస్తున్నాడు అనేది మనం ఎప్పుడు గ్రహిస్తామల్లా. సమానత్వం అంటాం. అంటే దేవునితో సమానత్వం అని చెప్పాలంటే కొంచెం కష్టమే, కానీ వాక్యం మీకు అట్లనే ఉంది. ఆయనతో సమమైన వాళ్ళమై ఉండాలా, ఆ రీతిగా తయారు కావాలా. ఎందుకంటే తన భార్యలాగా సంఘాన్ని ఏర్పరచుకుంటు కాబట్టి సంఘము ఆ లెవెల్కి ఎదగాల, తనతో పాటు సమానంగా నిలబడాలా, తన పక్కన నిలబడాలా. అంటే అది గొప్ప యోగ్యత అన్నట్టు. అటువంటిది ఇంకెవరికి ఇవ్వలేదు అన్నట్టు. ఇది ఒక సీక్రెట్ అన్నట్టు. పాత నిబంధన పుస్తకాల నుంచి మొదలుకొని కొత్త నిబంధన వరకు వచ్చినప్పటికీ ఒక చిన్న గుంపును పెళ్లి కుమార్తెలాగా దేవుడు ఏర్పరచుకోవడం. అయితే పెళ్లి కుమార్తె యోగ్యత కలిగినది అన్నది కూడా మనం బహుగా అర్థం చేసుకోవాలా. తనకు యోగ్యంగా ఉండాలంటే తనకి కొన్ని గుణగణాలు కూడా ఉంటాయి. అందులో మనం వీటన్నిటిని చూస్తాం గుణగణాలు. ఈ పెళ్లి కుమార్తె ఎట్లా ఉంది అనేది ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. నేను ముందు ఇవన్నీ చదివేస్తాను, తర్వాత దీర్ఘంగా మనం వీటి గురించి నేర్చుకుంటా ఉంటాం. అయితే ఈ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, అంటే ఆ దూత ఏ పాత్ర పట్టుకున్నాడో మనకి ఇక్కడైతే చెప్పబడలేదు, కానీ ఒక దూత మటుకు రావడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదని నాతో చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపాను. అయితే ముఖ్యంగా రెండవ వచనంలో ఎందుకు అంతగా విశదీకరించలేదు? ఎందుకంటే మొదటి వచనం తర్వాత మీరు చూడండి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి తర్వాత నూతన యెరూషలేము, దాని తర్వాత దేవుడు ప్రజల యొక్క బాధలను అన్నిటిని ఎట్లా తొలగిస్తున్నాడు, వారి కన్నీటి బిందువులను ఎట్లా తుడిచేస్తున్నాడు అనేది దగ్గర చూసినాక తను సింహాసనవాసుడైన ఉన్నవాడు, అంటే సమస్త అధికారాన్ని పొందుకున్నవాడు అని చూపిస్తున్నాడు 5వ వచనంలో. దాని తర్వాత జీవజలపు నది గురించి చూపిస్తున్నాడు. దాని తర్వాత తిరిగి వారికి సంబంధించినది, ఆ విశ్వాసాలకు సంబంధించిన విషయము. తర్వాత 6వ వచనం నుంచి పెళ్లి కుమార్తెకు సంబంధించిన విషయాలు మరి దీర్ఘంగా విశేషంగా చూపిస్తున్నాడు. ఇది మనం వచ్చే వారం కూడా దీర్ఘంగా చూస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు చూడండి, సో మతపరమైన బోధలో సంఘము పైకి పోతుంది అనేసి బోధ ఉంది, కానీ ఇక్కడ మటుకు పైనుంచి క్రిందికి వస్తుందంటే, ఎందుకు పైనుంచి క్రిందికి వస్తుందంటే మనకు తెలుసు. ఎఫెసీ రాష్ట్ర పత్రికలో మనం అనేక పర్యాలు చూస్తాం. 2వ అధ్యాయంలో క్రైస్తవ సంఘము ప్రస్తుతము పరలోకంలో ఉందని పౌలు ఒక్కడే చూపించగలిగాడు దాన్ని. ప్రతి విశ్వాసి ప్రభుని సొంత స్వీకరించిన ప్రతి విశ్వాసి, ఒక పని అప్పగించబడ్డ విశ్వాసి పరలోకంలో ప్రభుత్వ పాటు కూర్చొని అతని స్వరాన్ని విని ఆజ్ఞలను గైకొని ఆయన ప్రణాళికలను తెలుసుకొని తాను మళ్ళా తిరిగి భూమి మీదకి వచ్చి ఇక్కడ పనులు ముగించుకొని అతనికి లెక్క చెప్తున్నాడు. ఇది అనుదినం జరిగేది. ఎటువంటి బోధ లేదు క్రైస్తవ సంఘంలో ఎక్కడ కూడా, కానీ పౌలుకు ఒక్కరికి అది బయలుపరచబడింది. దాని తర్వాత నీకు నాకు బయలుపరచబడుతుంది. ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతున్నావు. ఆ పరలోకంకి వెళ్ళిపోయి అతనితో పాటు కూర్చుని నువ్వు అక్కడ జరిగే ప్రతి ప్రణాళికలలో నువ్వు పాల్పొంది వాటన్నిటిని తెలుసుకొని భూమి మీదకి రావడము, ఇక్కడ వాటిని అమలు పరచడము, తెగిపోయి లెక్క చెప్పడం ప్రతిరోజు జరుగుతున్నది ఆత్మలో. మరి ఇటువంటి అనుభూతి లేని వాడంటే ఏదో అనుమానించాల క్రైస్తవ జీవితంలో ఉన్న బలహీనత. ఎందుకు వచ్చిన తలనొప్పిలే, ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు కేవలం రక్షణ బోధతో విశ్వాసంలో ఉంటే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా చాలనుకుంటే మటుకు ఇవన్నీ నువ్వు జీవితంలో పోగొట్టుకున్నట్టే ఆధిక్యతలు. ముఖ్యంగా ధన్యత. ఈ పుస్తకము చదవడం ధన్యత, ధ్యానించడం ధన్యత. చెప్పండి, మరి దీన్ని ధ్యానించే సంపూర్ణంగా ధనిలని చెప్పింది. దీన్ని ధ్యానించే వారు ధనిలని ఉంది. మరి ఏ రోజు ధ్యానించేది క్రైస్తవ జీవితం. అందుకే వారికి ఏం తెలియదు, ఏం జరగబోతుందో భవిష్యత్తులో. నీ ఆత్మీయ నడిపింపులో రాబో దినాల్లో ఏం జరగబోతుందో నువ్వు గ్రహించకపోతే
పరిశుధాత్మ పొందుకొని వేస్ట్ చేసుకున్నాం అన్నట్టు, కృపారులు వేస్ట్ చేసుకున్నాం అన్నట్టు, దైవికమైన జ్ఞానాన్ని వ్యర్థం చేసుకున్నాం అన్నట్టు. ఎందుకంటే ఈ లోకపు స్నేహము బహుగా అయిపోయింది మన జీవితాలలో. అయితే ఈ యొక్క పట్టణము బాగా తెలుసుకోండి, పట్టణము గురించి బహుగా రాయబడింది ఇక్కడ 11వ వచనం చూడండి. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అంటే ఆ పట్టణంలో ఉన్న వెలుగు గురించి చెప్పబడుతుంది. తర్వాత ఆ పట్టణంలో దేవాలయం లేదని కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పట్టణంకు చూడండి, దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అది ఎటువంటిది? ఆ సూర్యకాంతం అంటే ఏంది? ఇవన్నీ మనం త్వరలో చూస్తాం వీటన్నిటిని. ఎందుకంటే ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి. అక్కడ ఉండేవి వస్తువులు వేరే, ఈ భూమి మీద ఉండే వస్తువులు వేరే. కానీ యోహాను భక్తునికి అవి అట్లా కనిపించినప్పుడు వాటి ఆత్మీయ సత్యాలు ఏందనేది తెలుసుకునే టైం ఇది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీటిని జస్ట్ అట్లా చదువుకొని వెళ్ళిపోతున్నాము, యథావిధిగా లోకం కాలం ముగించుకుంటున్నాం. కానీ అక్కడ నిజంగా పోయినప్పుడు అవి ఏందో అర్థం కాకపోతే ఎంత వేస్ట్ చేసినా నా టైం ఈ లోకంలో అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అనిపిస్తుంది, ఇంకా అందరికి అనిపిస్తుంది, నాకు తెలియదు. కానీ నేనైతే ఎప్పుడైనా కానీ చదువుతప్పుడు అంత డీప్గా వెళ్ళిపోయి వాటిని పరిశీలించడానికి ప్రయత్నిస్తుంటాను. ఇంకా ఎవరైనా వాటి గురించి చెప్పిండ్రా, దేవుడు వాళ్ళకి ఏమైనా బయలుపరచండా, అన్ని నాకే బయలుపరచేసి నేనేం చెప్పాను. కాబట్టి ఇంకా ఎవరికైనా బయలుపరచబడితే వాళ్ళు ఎట్లా పరిచయం చేస్తాను, వాటిని ఎట్లా విశదీకరించారు అవి నేర్చుకోనికి నేను ట్రై చేస్తుంటాను. పోయినా టైం పర్లేదు, ఎందుకంటే వాక్యం కంటే ఏది విలువలేదు ఈ లోకంలో. ఎందుకంటే వాక్యం బయలుదేరితేనే వెలుగు, వెలుగు కలుగుతూనే జీవము. వాటి నువ్వు జీవించాలంటే నీకు వాక్యం అవసరం. అయితే 12వ వర్షంకి వచ్చేటప్పటికీ ఆ పట్టణం నాకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండేను. అంటే ఒక సిటీ ఇది, ఒక పట్టణము, దానికి 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేరి. అంటే 12 అంటే ఇద్దరు, ప్రతిదానికి ఇద్దరు అన్నట్టు. ఒక్కొక్క గుమ్మానికి ఇద్దరేసి దేవదూతలు కాపలాగా వస్తున్నారు అన్నట్టు. 12 గుమ్మాల కంటే 24 అంటే 24 దేవదూతలు మనం చూస్తాము. ఏదైనా తోట నుంచి దేవుడు ఆదాము హవ్వలను తరిమేసినాక దానికి కాపలాగా 2 దేవదూతలను పెట్టినట్టు మనం చూస్తాం. వారు అగ్ని ఖడ్గాలు పట్టుకొని అక్కడ దాన్ని కాస్తా ఉన్నారు, తిరిగి వెళ్ళి లోపల రాకుండా. లోపలికి వెళ్ళి తిరిగి పాపపూరితమైన జీవితంలో జీవవృక్షాన్ని వాళ్ళు స్వీకరిస్తారేమో అని దేవుడు అక్కడి నుంచి వాళ్ళు తరిమేసి దాన్ని సీల్ చేసాడు. అయితే ఈ 12 దేవదూతల పని ఏంటంటే, ఎవరు ఆ పట్టణంలోనికి అడుగు పెట్టాలా, ఎవరు పెట్టద్దు. పైగా అక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడి నుంచి కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది చాలా మంది. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద పడి ఉంటాయి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. అంటే 12 గోత్రికుల పేర్లు, ప్రతి గుమ్మానికి ఒక పేరు రాయబడినట్టు. సో ఆ పేర్లు ఏంది మనం వచ్చేవరం నుంచి చూస్తూ ఉంటాము. తర్వాత చూడండి, ఈ పట్టణపు స్థితి ఎటువంటిది అనేది, ఇది ఏ రీతిగా కనిపిస్తుంది అనేది 13వ వర్షం నుంచి మనం చూస్తాం. చూడండి, తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. కాబట్టి ఎందుకు ఇన్ని గుమ్మములు ఉన్నాయి, ఎందుకు ఇక్కడ వాటిని చూపిస్తుండు, అది పైన దిగొచ్చిన పరమేశ్వరులే. దానికి 12 గుమ్మములు ఎందుకు ఉన్నాయి, ప్రతి గుమ్మానికి వేసి 2 దేవదూతలు ఎందుకు కాపలాగా వస్తున్నారు. పైగా ఈ గుమ్మములు ఎక్కడున్నాయి, తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, పశ్చిమ దిక్కున. ఒక్కొక్క దిక్కున 3 గుమ్మములు, అంటే 4 దిక్కుల 3 గుమ్మములు అంటే 4 x 3 అంటే 12 గుమ్మములు ఉన్నాయి. తర్వాత
14వ వర్షం చూడండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆశ్చర్యం. 12 గుమ్మములు అంటే తలుపులు. 12 తలుపులకి 12 గోత్రికుల పేర్లున్నాయి. కానీ దాని పునాదులు చూసినప్పుడు ఆ పట్టపు ప్రాకారము 12 పునాదులు గలది. ప్రాకారం అంటే పెద్ద గోడలు. 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచుండేవి. మనకు తెలుసు అసలు అపోస్తలులే 12 మంది కదా, వాళ్ళు 12 ఎట్లా అయినరు వాళ్ళు? పన్నిద్దరు అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. కాబట్టి ఊహించుకోవాలి వీటన్నిటిని ఎట్లా అర్థం చేసుకొని ప్రయత్నించాలా. పైగా ఎందుకు వీళ్ళ పేర్లున్నవి? గుమ్మముల మీద 12 గోత్రికుల పేర్లు ఎందుకున్నవి? పునాదుల మీద అపోస్తలుల పేర్లు ఎందుకున్నవి? వీటికి సంబంధించి మనం వచ్చేవారం చూద్దాం. దీర్ఘంగా వచ్చేవారం నుంచి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. కొలకర్ర అంటే స్కేల్ ఇంగ్లీష్ లో. అయితే ఆ గుమ్మములను, ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఒక జస్ట్ క్లూ లాగా మీకు ఇస్తున్నా, వచ్చే వారం నుంచి మరి దీర్ఘంగా చూస్తాం. పరమ యెరూషలేము పైనుంచి కింది దిగొచ్చినప్పుడు దాన్ని తిరిగి ఎందుకు కొలవాలా? కొలత అంటే దేవుడు మనల్ని చెక్ చేస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు అన్నట్టు. ఎందుకు కొలవాలా? అయితే కొంతమంది అనొచ్చు, ఇంత దీర్ఘంగా రాయబడ్డాయి, ఇంత అవసరమా? జస్ట్ అట్లా చదువుకొని వెళ్ళిపోతే సరిపోదా అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే ఈ పరమ యెరూషలేము నీకు నాకు సాదృశ్యం, మనం అందులో ఒక భాగం. కాబట్టి మన గురించి మనం తెలుసుకోకపోతే వేస్ట్ కదా. అనేక పర్యాలు నేను చెప్తా ఉంటాను ఆన్లైన్లో కూడా, క్లాస్లో సెషన్స్లో కూడా. 95 నుంచి 99% మనుషులు వారి గురించి వారు బహుగా తెలుసుకోకుండా చనిపోతారంట. చనిపోకముందు వారి గురించి వారికి ఏం తెలియదంట. 99%, 95 నుంచి 99%, అంటే 1% మనుషులే, లేక లెస్ దెన్ 5% అంట. ఒక 5%, 1% పీపులే వారి గురించి వాళ్ళు బహుగా తెలుసుకుంటారంట చనిపోకముందు. అదొక సైంటిఫిక్ థియరీ అన్నట్టు. నీ గురించి నీకేం తెలుసు? మనం సాధారణంగా ఇతరుల గురించి తెలుసుకుని ప్రయత్నిస్తుంటాం, కానీ మన గురించి మనకి ఏం తెలియదు. అందుకే మనం ఒక పాట కూడా చూస్తూ ఉంటాం, ఏ గుంపులో ఉన్నావో నువ్వు తెలుసుకోకపోతే ఏదో ఒక గుంపులో ఉండిపోతావు. ఆ పాట అట్లా ఉండదు, కానీ ఏ గుంపులో ఉన్నావో నువ్వు గుర్తు తిరిగి తెలుసుకో అని చెప్తారు. కానీ అసలు ఏ గుంపులో ఉన్నావో నువ్వు గ్రహించకపోతే ఏదో ఒక గుంపులో ఉండిపోతావు. చివరికి పశ్చాత్తాపడాల్సి వస్తుంది, అరే ఎంత పని అయిపోయింది అనేసి. వేస్ట్ అయినట్టే కదా లైఫ్. అట్లా చాలా మంది వారి జీవితాలు వ్యర్థం తీసుకుంటారు అన్నట్టు. ఎందుకంటే వారు సంపూర్ణంగా సంపాదించుకొని వారి ఆత్మలను పోగొట్టుకుంటారు అన్నట్టు. పైగా ప్రతిదాన్ని సమర్థించుకుంటాం అన్నట్టు. మనం అట్లా ఉండద్దు అన్నట్టు. 10వ వర్షాలు ఏమంటున్నాడు? అయితే దాన్ని కొలుస్తున్నప్పుడు ఆ పట్టణము చచ్చౌకమైనది అంటే ఇంగ్లీష్ లో 4 స్క్వేర్స్ అంటే ఒక క్యూబ్ అంటాం. ఇంగ్లీష్ లో క్యూబ్ అంటాం. మ్యాథమెటిక్స్ లో, బైబిల్లో మ్యాథమెటిక్స్ చాలా ఎక్కువ చెప్పబడింది. అయితే ఇక్కడ ఆ పట్టణము చచ్చౌకమైందంటే ఒక స్క్వేర్ బాక్స్ లాగానో లేక ఒక క్యూబ్ లాగా అంటాం దాన్ని. చిన్నపిల్లలు ఆడతారు క్యూబ్స్, కలర్ఫుల్ క్యూబ్స్ ఉంటాయి. అట్లుంటుంది అన్నట్టు అది మందిరం, పట్టణం. అయితే దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణంను కొలవగా దాని కొలత 750 కోసులై ఉన్నది. దాని పొడుగును దాని ఎత్తును వెడల్పును సమంగా ఉన్నవి. అంటే 750 కోసులు. అది ఆ కాలపు కొలతలు. వాటికి సంబంధించినవి కూడా మనం చూస్తాము త్వరలో. అయితే వాటిని కొలవడం ఎందుకు, పైనుంచి దాన్ని కొలవడం ఎందుకు అనేది పాయింట్. తర్వాత కొలిచి దాని లెక్కలు ఇవ్వడం ఎందుకు? తీరా చూస్తే అది చచ్చకోముందని చెప్తున్నాడు ముందుగానే. అంటే అది స్క్వేర్గా ఉంది, కానీ దాని పొడుగు దాని వెడల్పు
కొలతలు అన్ని చూపిస్తున్నాడు. దాని తర్వాత 17వ వర్షంకి వచ్చేప్పటికీ మరియు అతడు ప్రాకారంను కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైంది. చెప్పండి, క్లూ దొరికిందా? 144 అంటే పైగా అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున అన్నాడు. మనుషుని కొలత చొప్పున 144 అంటే 1,44. 144 144 మూరలంట. ఒక మూర అంటే మనకు తెలుసు కదా, జానెడ్ నుంచి ఇట్లా మోచే నుంచి పై వరకు కొలిస్తే ఒక మూర అంటాం. అట్లా 144 మూరలో ఆ కొలత మళ్ళీ ఏమంటున్నాడు? మనిషిని కొలత చొప్పున 144 మూరలైంది. ఆ కొలత దూత కొలతయే. అంటే కొలిచే దూత కూడా మనిషేనా? మనిషిని కొలత అంటున్నాడు, తర్వాత ఆ కొలత దూత కొలతయే అంటున్నాడు. ఇవి చదవాల్సినవి, నేర్చుకోవాల్సినవి. ఇవన్నీ నేర్చుకోకుండా కాలాన్ని ముగించుకుంటారు 99% మంది. అదే బాధాకరమైంది అన్నట్టు. సరే, తెలుసుకోవాలా, ఇవన్నీ తెలుసుకోవాలా. చాలా ఇవన్నీ తెలుసుకుంటే ఏమైంది? ఒక పాస్టర్ అంటున్నారు, నాకు జస్ట్ రక్షణ అనుభవం నాకు తెలుసు, యేసు నా కొరకు చనిపోయిండు, నా పాపల కొరకు చనిపోయిండు, ఆ రక్తంలో కడగబడ్డ జీవితం నాది, అంతకంటే నాకు ఇంకా ఏం తెలియదు అంటాడు బైబిల్లో. ఒక బిషప్ అంటున్న నాతోని చాలా కాలం కిందట, పెద్దవాడు, రిటైర్డ్ బిషప్, ఆయన అంటుండే నాకు ప్రకటన గ్రంథంలో ఏమీ తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళు తీర్మానించుకున్నారు తెలుసుకోవాలనే తప్పన లేదు. ఈరోజు కూడా అంతే. ఇందులో జ్ఞానం ఉన్నది అంటే మళ్ళీ ఇది చదవకపోతే జ్ఞానం ఉండదు అన్నట్టు. అయితే నేను జస్ట్ వీటిని ఉపోద్ఘాతంగానే మీకు వీటన్నిటి చూపిస్తున్నాను కానీ విశదీకరించడము, వాటిలోని ఆత్మీయ సత్యాలన్నీ మనం వచ్చే వారం నుంచి చూస్తాం. ఎందుకంటే వీటన్నిటి అప్పుడప్పుడు అంత ఇంత చూసాం గతంలో. ముఖ్యంగా చూడండి 19వ వర్షం నుంచి ఆ పట్నపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిందంట. పునాదులు మనకు తెలుసు, పునాదులు అంటే అపోస్తులకు సాదృశ్యం అని చేసినాం ఇందాక. దాని తర్వాత ఆ పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడినవంట. సాధారణంగా పునాది కనిపించదు, ఇల్లు కట్టినాక అది కింద ఉండిపోతుంది కదా భూమిలోకి. దాన్ని ఎట్లా అలంకరించనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరన్నా సైంటిఫిక్ గా చెప్పొచ్చు వాటిని. ఆ పట్నపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను. మొదటి తర్వాత చూడండి, ప్రతి అమూల్యమైన రత్నాలు, అమూల్యమైన రాళ్ళు, రత్నాలు ఏం చూడండి అవి. మొదటిది పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శూనీయము, 11వది పద్మరాగము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ఆశ్చర్యం కదా, 11 ఉంటే ఆడ 12 ఎట్లున్నాయి? పదకొండే ఉన్నాయి అక్కడ, 12 ఎందుకు లేదు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదు ఇంతవరకు. తర్వాత చూడండి 21, దాని 12 గుమ్మములు 12 ముత్యములు. మనకు తెలుసు గుమ్మములు అంటే గోత్రికుల పేర్లు వాటి మీద ఉన్నాయి. అయితే ఆ గుమ్మములు, ప్రతి గుమ్మము ఒక ముత్యం లాగా ఉందన్నది అక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటి అర్థాలు తెలియవు సాధారణంగా చదివేవారికి. కాబట్టి నేను తిరిగి చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అనుకుంటా బహుశా, గతంలో వాక్యం చూపిస్తప్పుడు నేను ప్రతిసారి స్ట్రాంగ్ నంబర్స్ అని చూపించేవాడిని. స్ట్రాంగ్ నంబర్స్ చూపించి వాటిని విశదీకరించేవాడిని. స్ట్రాంగ్ నంబర్స్ లేకపోతే ఎవడైనా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాటిని అర్థం చేసుకోవచ్చు, లేక ప్రకటించవచ్చు. కానీ స్ట్రాంగ్ నంబర్స్ చూసినప్పుడు ఏమిటంటే పర్ఫెక్ట్ మీనింగ్,
ప్రతి దానికి తెలుస్తుంది అన్నట్టు. జేమ్స్ స్ట్రాంగ్స్ అనే ఒక మెథడిస్ట్ పాస్టర్ తన జీవితాంతము త్యాగం చేసుకొని ఆ డిక్షనరీ లాంటివి తయారు చేసిండు. దాన్ని కాన్కార్డెన్స్ కూడా అంటారు ఇంగ్లీష్ లో. స్ట్రాంగ్ కాన్కార్డెన్స్ అంటారు, లేక డిక్షనరీ నేమ్స్ అంటాం. అయితే అలా ప్రతిదానికి ఒక నంబరు ఆయన రాసిండు, కనుక్కొని ఆ పదానికి ఆ నంబర్కి అర్థం ఏంది, ఆ కాలంలో పూర్వీకులు దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అని ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నారు, నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక క్లూ ఇస్తారు అన్నట్టు. కానీ ఎగ్జాక్ట్లీ చెప్పడు ఇదే అని. అవన్నిటిని నువ్వు అర్థం చేసుకుంటున్నప్పుడు కరెక్ట్ అర్థం ఏంది అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ చేస్తాడు నిన్ను. నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ఈ బైబుల్ టూల్స్ అన్ని నీకు హెల్ప్ చేస్తాయి, లేకపోతే బైబుల్ టూల్స్ నీకు హెల్ప్ చేయవు. కాబట్టి స్ట్రాంగ్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. అనేక పర్యాలు నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఈ విషయం చెప్తా ఉంటాను. దేవుడు ప్రతి ఒక్కరికి 24 గంటలు టైం ఇచ్చినప్పుడు దాన్ని 3గా విభజిస్తే 8 8 8 8 3లు. మొదటి 8 ఏం చేసావంటే రాత్రి నుంచి తెల్లవారి వరకు నిద్రపోయినాను, అందులోనే అన్నం తిన్నాను, అన్ని చూసుకున్నాను, టీవీ చూసుకున్నాను, సినిమా ప్రిపేర్ అయిపోయినాను, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయినాను, అన్ని అక్కడ చేసుకున్నాను 8 గంటలు. తెల్లవారు లేచినందుకు మొదలుకొని మరి 8 గంటలు ఉద్యోగానికి పోతున్నావు, లేక సేవకి వెళ్తున్నావు, లేక స్కూల్కి వెళ్తున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు. తక్కిన 8 గంటలు ఏం చేసినావు అంటే ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు జవాబు ఇస్తలేరు. కొంత ట్రై చేయండి. ఓ పేపర్ పెన్సిల్ తీసుకొని, మీకు ఎట్లా పేపర్ పెన్స్ ఇస్తుంటాం మేము, రాసి చూడండి ఏం చేశారు మీరు. తక్కిన 8 గంటలు ఏం చేసిండ్రు. అట్లా గత 50 సంవత్సరాలు ప్రతిరోజు వారిగా 8 గంటలు నువ్వు నీ లైఫ్ లో పోగొట్టుకున్నావు. ఎక్కడ పోగొట్టుకున్నావు నీకు తెలియకపోతే ఎంత వృధా అయిపోయింది నీ కాలం చూసుకోండి. ఆ 8 గంటలు తెలుసుకునింటే, దాన్ని వాడుకునింటే నువ్వు క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటోడివి, యూనివర్సిటీ టాపర్, స్టేట్ టాపర్, కంట్రీ లెవెల్లోనే నువ్వు పెద్ద పొజిషన్ సంపాదించుకునేవాడివేమో, మంచి మంచి ఉద్యోగాలు, ఉన్నత స్థితికి ఎదిగేవాడివేమో, ఎన్నెన్నో వింత రకమైన విషయాలు నేర్చుకునేవాడివేమో. వాళ్ళ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటే ఎన్నో ప్రోగ్రామ్స్ నేర్చుకునేవాడివేమో. లేదా ఒకవేళ నువ్వు ఏదన్నా సబ్జెక్ట్లో ఉంటే ఆ సబ్జెక్ట్లో నువ్వు బహుగా తరబిదు పొంది టాప్ లెవెల్కి ఎదిగిపోయేవాడివేమో. ప్రతి విషయంలో ఉన్నత భావాలు కలిగి ఉన్నత స్థలాలకు ఎదిగిపోయేవాడివేమో. అని అదే రీతిగా ఆత్మీయ స్థితిలో పరలోకపు దర్శనాలు చేసేవాడివేమో, పురాతనమైన భక్తులతో సంభాషించేవాడివేమో. ఆ 8 గంటలు నువ్వు తెలుసుకునింటే. ఎక్కడ పోగొట్టుకున్నావు 8 గంటలు అంటే ఎవరు చెప్పలేకపోయినారు. కానీ నాకు తెలుసు ఎక్కడ పోగొట్టుకుంటూ, నాకు తెలుసు. నేను చెప్తే కొంచెం కఠినంగా ఉంటుంది కదా. అది మీ అంతటి మీరే పేపర్ మీద రాసుకొని మొదటి 8 గంటలు నేను చేసిన, రెండవ 8 గంటలు నేను చేశాను, మరి ఈ 3వ 8 గంటలు ఎక్కడ పోయింది అని ప్రయత్నించినప్పుడు గుండె బదలు కావాల్సిందే. ఇంత టైం వేస్ట్ చేసింది, నేను కొన్ని సంవత్సరాలు వేస్ట్ చేసిన నా లైఫ్లో అని బాధపడాలనిపిస్తుంది. దుఃఖపడతారు మనుషులు, ఇంతగా సమయాన్ని వృధా చేసుకున్నాను. కానీ ఆ పశ్చాత్తాపం నాకు వచ్చినాక నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయను, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుంటాను. నన్ను గమనించే వాళ్ళకి తెలుసు. చాలా మంది అంటారు, ఎప్పుడు ఒక్క క్షణం ఫ్రీగా ఉండవే నువ్వు, ఎప్పుడు ఏదో పని చేస్తుంటావు. ఒకసారి అన్నట్లో బయటకు పోతే మనం ఛాయ్ తాగుదామని పిలుస్తుంటారు మనుషులు. పోతా, వాళ్ళతో పాటు ఛాయ్ తాగొస్తా. కానీ తిరిగి వచ్చినాక మళ్ళా వేస్ట్ చేయండి. నేను వర్క్స్ అన్ని ముగిస్తూ ఉంటాను, ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటాను. అదే రీతిగా దైవికమైన దేవుని వాక్యంలో కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. కొన్నిసార్లు రోజంతా ధ్యానిస్తా వాక్యం. కొన్నిసార్లు కూర్చుంటే 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు కూడా పోతుంది ప్రార్థన, ఎవరు లేకపోతే. లేదంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, తర్వాత మన బైబిల్ స్టడీ స్టార్ట్ అవుతుంది. ఏబిపిఎం వాక్యాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి, అదొక 40 minutes, 45 minutes. అది గాస్పెల్ అవుట్రీచ్ అంటే అదొక 40 minutes, 1 hour. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఆత్మీయ స్థితిలో మనం అట్లుంటున్నాం. ప్రకృతి పరంగా కూడా అనేక ప్రాంతాలు పోతూ ఉంటాం, సేవకు పోతూ ఉంటాము, పరిచయాలకు పోతూ ఉంటాము, వీళ్ళకి పరామర్శించడం కొరకు, ఆదరణ కొరకు పోతూ ఉంటాము, వాక్యాలు చెప్పొస్తుంటాం. అన్ని విధాలుగా టైం వాడుకోవాలా మనం, ఎందుకంటే షార్ట్ టైం మనకి ఇచ్చింది. అన్నిట్లోకి వెళ్ళాం. ఈ సృష్టిలో అతి విలువైన వనరు ఏదంటే టైమే. దాన్నే సరిగా వాడుకోక రేపటి దినం నాకెందుకు ప్రభావ శ్రమ అంటే పిచ్చోడా పో అంటాడు. మొదట ఏం రాయబడింది నువ్వు చదవలేదా? లేఖనాలు ఏం ప్రకటిస్తాయి నువ్వు చూడలేదా? చదువుబాటు గ్రహించుగాక అనలేదా?
ఇవన్నీ నేర్చుకోకుండా ఏమేమో నేర్చుకొని వృధా చేసుకొని టైము ఆ కాలం ముగించుకుంటున్నాము. ఎట్లా ఆయన కొరకు సాక్షిగా మనం ఉండగలం చెప్పండి? ప్రభా ప్రతి చోట నన్ను సాక్షి నిలబెట్టు ప్రభా అని పాట పాడతారు కానీ అబద్ధికులం, వేస్తారకులం ఎక్కడా సాక్షిగా ఉండలేం. సొంత ఉద్యోగ స్థలంలోనే చెప్పలేం ప్రభు గురించి ఎవరికి. సహకార్మికులకు ఏ రోజున చెప్పినామా? చెప్పనే లేదు. ఇరుగుపారి వారికి ఎప్పుడైనా చెప్పినామా? అసలే లేదు. నీతో పాటు ప్రయాణం చేసిన వారికి ఎప్పుడైనా చెప్పినామా? లేదు. కాబట్టి మళ్ళీ వేస్తారణ కాకపోతే ఏం చెప్పండి? ముఖ్యంగా ఈ మందిరానికి సంబంధించింది. ఎందుకంటే ఈ మందిరము నీకు నాకు సాదృశ్యంగా చెప్పబడినప్పుడు నీ గురించి నా గురించి నువ్వు తెలుసుకోకపోతే మరి దేని కొరకు మనం బ్రతుకుతున్నట్టు ఈ లోకంలో చూడండి. 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడినది. అంటే ఒక ముత్యం ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ప్రతి గుమ్మము ఒక ముత్యంతో కట్టబడిందట. అంటే ఈ లోకానికి సంబంధించినవి అవి కానే కావు ప్రకృతి పరంగా ఆలోచిస్తే. కానీ ఇవి ప్రకృతి పరమైనవి కావు అని నేను ఎప్పుడు చెప్తా. అది నేను ఉచ్చారం చూపిస్తా. 3 రకాల బోధలు ఉంటాయి ఈ అధ్యాయం సంబంధించినవి. ఈ పరలోకానికి సంబంధించిన 3 రకాల బోధలు. అవి ఏందనేది వచ్చేవరం నేను మీకు చూపించినాక దాని తర్వాతనే డీటెయిల్డ్ గా డీప్ గా వెళ్ళిపోతాం. ఎవరికి ఓపిక ఉంది, ఎవరికి ఆసక్తి ఉంది తీర్మానించుకోవాలి కదా. అయితే 23వ వచనంకి వచ్చినప్పటికి 22వ వచనంకి వచ్చినప్పుడు చూడండి ఏముంది అక్కడ. దానికి ముందు పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. అంటే బంగారము స్ఫటికము కలిస్తే ఎట్లుంటుందో అదేనట్టు ఆడ రోడ్స్. రాజవీధి అది, పట్టణపు రాజవీధి. అయితే నాకు సడన్ గా డౌట్ వచ్చింది, వీధులు ఎందుకు ఉంటాయి ఆ పట్టణంలో? వీధులు ఎందుకు ఉండాలా? అందరూ ఒక జగల జమ అయి జీవించాల్సిన పోయి వీధులు ఎందుకు ఉన్నాయి? వీధులు ఉన్నాయంటే రోడ్లు ఉంటాయి, రోడ్లు ఉన్నాయంటే ట్రావెలింగ్ ఉంటుంది. అంటే ఆడ కూడా కార్లు మోటార్ సైకిల్ ఉంటాయనట, లేక చారియట్స్ ఉంటాయా, లేక రథాలు ఉంటాయా, ఏముంటాయి చెప్పండి? అది నాకు ఇవి తెలుసుకోవాలనుంది ప్రభు. తరతరాలు ఇట్లనే చదువుకుంటా పోతున్నారు 2000 సంవత్సరాల నుంచి మనుషులు. కానీ నాకు మటుకు అట్ట లేదు ప్రభు. ఈ రాజ వీధి ఎందుకుంది? వీధి అంటే మనుషులు నడుస్తూ ఉంటారన్నట్టే కదా. ఎట్లా నడుస్తారు? లేక దేని మీద పోతారా, సవారీ చేస్తారా, వెహికల్స్ మీద నడిపిస్తారా? ఇవి నేను చూడాలా, తెలుసుకోవాలి. ఎప్పుడు అక్కడ పోయినాక అన్ని షాక్స్ ఉంటాయి. అక్కడ పోకముందు తెలుసుకుంటే షాక్ ఉండదు అన్నట్టు. అక్కడ పోయినాక ప్రభుని స్తుతించడమే గనపరచాలా. కానీ ప్రతిదీ ఆశ్చర్యపోయేటట్లుంటే అక్కడ ఉండే జీవులను చూస్తే ఆశ్చర్యపోతే ఇది జీవి అయింది, మనిషి ఏంది జీవి ఎట్లుంది, ఇంతే నేను పరలోకంలో ఉన్నానా నరకంలో ఉన్నానా అనే అనుమానం కూడా వస్తుంది మనుషులకి. ముందుగానే నువ్వు తెలుసుకున్నావు అనుకో ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ఆశ్చర్యపోవు అన్నట్టు. అప్పుడు ఓన్లీ స్తుతించడము గణపరుస్తుంటాం మన ప్రభుని. తర్వాత చూడండి 22వ వచనం, ఆ పట్టణంలో ఏ దేవాలయంను నాకు కనబడలేదు. ఈరోజు దేవాలయం కొరకు కొట్టుకుంటున్నారు ప్రపంచం అంతటా. మిడిల్ ఈస్ట్ లో ఇస్రాయల్ ప్రజలు, అరబ్బులు ఒక దేవాలయం కొరకు కొట్టుకుంటున్నారు కదా. సొలొమోను దేవాలయం స్థలంలో అల్ అక్సా అనే మసీదు కట్టిండ్రు అని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అల్ అక్సా అనే మాస్క్ని అరబ్ దేశస్తులు కాపలా కాస్తున్నారు బహుగా డబ్బు ఖర్చు పెట్టి. ఎందుకంటే ఇస్రాయల్ దేశస్తులు దాన్ని బాంబులు పెట్టి పగలు కొట్టేసి సొలొమోన్ మందిరం కట్టుకుంటారేమో అని వాళ్ళ భయం. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే అక్కడ ఎందుకు మాస్క్ కట్టిండ్రు అంటే వాళ్ళు కబ్జా చేసుకున్నారు ఇస్రాయల్ ప్రజలు ఆ స్థలాలన్నీ. ఒకప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఉండే ఆ ప్రాంతాలన్నీ అరబ్ దేశస్తులు కబ్జా చేసుకున్నారు. పైగా వాళ్ళు అనేది ఏంటంటే ఈ అల్ అక్సా అనే మసీద్ లో నుంచే మహమ్మద్ ప్రవక్త పరలోకానికి పోయిండు అనేసి వాళ్ళ బోధ అన్నట్టు. మనుషుల కల్పితాలు కదా ఇవన్నీ. కాబట్టి ఆ పట్టణంలో మందిరం లేదు. ఎందుకు అంటే మనకు తెలుసు మన ప్రభువే మందిరము, దాని తర్వాత మనమే మందిరం.
దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారిని దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అంటే దేవుడు, ప్రభువు, గొర్రెపిల్ల ఒకటే అని చెప్తున్నా అక్కడ. దేవుడగు ప్రభువు, ప్రభువుకు గొర్రెపిల్ల. దేవుడగు ప్రభువు అంటే యేసు ప్రభువే దేవుడు అని ఇక్కడ బహుతేటగా ఉంది 22వ వచనంలో. సర్వాధికారిని దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. తర్వాత ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన వాడే ఆ గొర్రె పిల్ల. ఆయన వెలిగే సూర్యుని వెలిగిస్తుంది, చంద్రుని వెలిగిస్తుంది, నక్షత్రాలను వెలిగిస్తుంది ఈ రోజు వరకు అన్న పాయింట్ అది. 24 వర్షాలకు వచ్చేప్పటికీ ఇది గతంలో నేను చాలాసార్లు చూపించిన ఈ ఈ పట్టణపు వెలుగులో నుంచి, ఆ పట్టణం నుంచి వచ్చే ఆ వెలుగుకి జనులు అందరు నడుస్తున్నారు. అక్కడ చూడండి 24వ వర్షం. జనములు దాని వెలుగునందు, ఏ వెలుగునందు? ఆ పట్టణంలో ప్రకాశించున్న గొర్రెపిల్ల వెలుగునందు. దేవుడే వెలుగు కాబట్టి, దేవుడే మందిరం కాబట్టి, ఆ మందిరంలో నుంచి అంటే దేవుని యొద్ద నుంచి వస్తున్న వెలుగుకి జనులు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. దీని చాలా రికార్డింగ్స్ ఉన్నాయి గతంలో. ఈ మనుషులు, జనములు ఎవరు, ఈ భూరాజులు ఎవరని నేను చూపించిన గతంలో. వచ్చే వారం వచ్చే వారం బహుశా నేను చూపిస్తా తిరిగి మళ్ళా. ఇది లాస్ట్ కావచ్చు మన జీవితాలలో. 2008 నుంచి చూపించిన ఈ వాక్యాలు అక్కడక్కడ రికార్డింగ్స్ ఉంటాయి మనకి. కానీ ఈసారి సిస్టమేటిక్ గా ఒక్కసారి పర్ఫెక్ట్ గా వాటిని క్లోజ్ చేయడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు చూడండి 2008 అంటే ఆల్మోస్ట్ 20 years అయింది. నేను ఎప్పుడు చెప్తాంటాను 20 years సైకిల్. ఇప్పుడు స్వీకరించకపోతే 20 years తర్వాత వస్తుంది. అప్పటికి నీ కాలం ఉంటుందా? ముసలాన్ అయిపోయింటావా, ముసలిదాని అయిపోయింటావా తెలియదు. అప్పుడు ఎట్లుంటుందో మన పరిస్థితులు తెలియవు. మనం ఉంటున్నది బహు భయంకరమైన కాలం. ఏ టైంలో యుద్ధాలు వచ్చి బాంబ్స్ పడి మొత్తం మెల్ట్ అయిపోతుంది ఈ లోకం మనకు తెలియదు. కానీ ప్రభు నామం, ప్రభు పేరట వచ్చినవాడు, ప్రభు నామాన్ని స్వీకరించేవాడే కాపాడబడతాడు. ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉండగలరో, ప్రభు కొరకు సమర్పించుకొని చేసిన ప్రభువా నన్ను క్షమించి నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థించేవాడే కాపాడబడతాడు. నాకు తెలుసు. ప్రార్థన చేయని వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాంబుకి ఆహుతి అయిపోతారు, లేక వచ్చే ఆ ఉపద్రవానికి ఆహుతి అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా గొప్ప జన సమూహంలోకి వెళ్ళిపోతారు. మనం అట్లా ఉండడానికి వీల్లేదు. కాబట్టి చూడండి, ముగిస్తాను నేను వాక్యాన్ని. జనులు దాని వెలుగునందు సంచరించరు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఈ జనులందరూ ఆచారబద్ధమై మతపరమైన జీవితం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. కానీ భూరాజులు ఎవరంటే వారు సంపూర్ణంగా ఆయన కొరకు నాజీరు చేయబడి, దుష్టునికి, శత్రువుకి వ్యతిరేకంగా నిలబడి, మనుషుల బంధకాల నుంచి తెంపి వారిని విమోచించుకొని ఆయన దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు. వీళ్ళకి సంబంధించిన వచ్చేవారు నేను చూపిస్తాను అటు వచ్చేవారం బహుశా. తర్వాత 25వ వచనం. అక్కడ రాత్రి అయినందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. గుమ్మములు వేయబడవు. మనుషులు పోవచ్చు రావచ్చు అంటే మళ్ళీ పోనిస్తారా దేవదూతలు అందరినీ లోపలికి? లోపల ఎవరున్నారంటే గొర్రెపిల్ల, మందిరం గొర్రెపిల్లనే. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించే వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇందులో 2 గుంపులు ఉన్నాయి. 2 గుంపులు నిషిద్ధమైనవి. ఏందా గుంపులు అంటే అసహ్యమైన గుంపు, అబద్ధంని అనుసరించే గుంపు. ఈ 2 గుంపులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టణంలో అడుగు పెట్టరు. దేవదూతలు వాళ్ళని రానియరు. వారు బయటనే ఉండిపోవాల్సి వస్తుంది జీవితాంతం. అప్పుడు ఏముంటది బయట? అగ్నిగుండం. కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యాన్ని కాపాడుకుంటే బయట కళ్ళం బయటపడ్డ చెత్తని ఆరని అగ్నితో కాల్చివేయను అతను అని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పిన వాక్యం అది. కాబట్టి కళ్ళంలో ఉన్నంత వరకే నువ్వు కాపాడబడతావు. కళ్ళం అంటే కేబీపీఎం గురించి నేను చెప్తాను.
కళ్ళంలో నూర్చబడాలంటే భయంకరమైన శ్రమల గుండా పోవాల్సి వస్తుంది. నీ మీద నా తొక్క బయటికి రావాల్సి వస్తుంది. ఎద్దుల చేత తొక్కబడాల విత్తనం. శ్రమల గుండా పోక తప్పదు, అగ్నిలో పోక తప్పదు. వాటన్నిటిని ఎదుర్కొని నేను నువ్వు కాపాడుకోగలుగుతానే కానీ నువ్వు మంచి విత్తనంగా తయారబడలేకపోతే లొట్ట తొక్క అంటే దాంట్లో ఏం లేదు విత్తనం. వడ్ల గింజలో విత్తనం లేని గింజ. ఆ గాలికి ఇట్లా చాటలో గాలికి వేస్తే పై నుంచి పడేస్తే నిజమైన విత్తనం అయితే కళ్ళం లోపల పడుతుంది. అల్ల తొక్క లేక తాలో ఏమంటారు మీరు, అది విత్తనం లేదు కాబట్టి గాలికి ఎగిరి బయట పడుతుంది కళ్ళం బయట. దాని తర్వాత దాన్ని అగ్నితో కాల్చి వేసేస్తారు, బూడిద అయిపోతుంది అది. కాబట్టి మనమందరం కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం లాగా కళ్ళంలోనే కాపాడబడాలా. కళ్ళము దేవుని మందిరానికి సాదృశ్యం అని మనం చూస్తాం కదా. దావీదు రాజు ఓర్నాను దగ్గరికి వెళ్ళి తన కళ్ళాన్ని కొనుక్కున్నాడు. ఓర్నాను అంటాడు, రాజా ఉచితంగా తీసుకుంటే నాకు వద్దు అంటాడు. డబ్బులు పెట్టి కొని దాంట్లో మందిరం కట్టాలనుకుంటాడు, కట్టలేకపోతాడు. సొలొమోను కట్టిండు. అంటే కళ్ళంలో మొట్టమొదటి మందిరం కట్టబడింది, అందులో దేవుని యొక్క మహిమ దిగొచ్చింది సొలొమోను ప్రార్థించినప్పుడు. కాబట్టి అటువంటి కాలంలో మనమందరం మన జీవితాలను కాపాడుకునేలాగా ప్రార్థిస్తాం. మనమే కాదు, అనేక మందిని ఆ కాలంలోనికి తీసుకొని వస్తాం, వాళ్ళకి తరబీదిస్తాం, వాళ్ళందరినీ సిద్ధపరుస్తాం. ఒక్కొక్కరు 12 మంది శిష్యులుగా మనుషులను తయారు చేసుకుంటాం. అటువంటి కృపని ప్రభు మీకు అందరికి అనుగ్రహించాలనేసి మనం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురవగు దేవ, మహోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ప్రభువా, ఆ యొక్క పరలోకానికి సంబంధించిన విషయాలు మేము చూస్తున్నాం నైనా. ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క 21వ అధ్యాయంలోని వాక్యాలను చూస్తున్నాం. ప్రభువా, ఆ యొక్క పరలోకం నుంచి దిగి వస్తున్న పరమ యెరూషలేము పెళ్లి కుమార్తె వల్లే దిగి రావడం, సిద్ధపరచుకొని దేవుని యొద్ద నుండి కిందికి దిగి రావడం మేము చూస్తున్నాం. ప్రభువా, ఈరోజు క్రైస్తవ మతము ప్రభువా సంఘము పైకి గాలిలోకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు ప్రభువా. కానీ సంఘము పైనుంచి క్రిందికి వస్తుందనేసి ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నారు ప్రభువా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇవి నేర్చుకోలేదు ప్రభువా. అబద్ధాన్ని ఆశ్రయించే జీవితాలు, అబద్ధాన్ని ప్రకటించే జీవితాలు ప్రభువా. కాబట్టి అబద్ధికులు పరలోకానికి పోరని ఇందాక మేము చూస్తున్నాం నైనా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. కాబట్టి నైనా అటువంటి గుంపుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఈ మహాబబుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. అది త్వరలో కూలిపోయాను అని మేము విన్నాంనైనా, మరోసారి కూలిపోబోతుంది అనేసి. కాబట్టి నైనా దాన్ని బట్టిన దుస్థితి మీకు పట్టకుంటే మీరు కూడా అందులో నుంచి బయటికి పోమన్నారు ప్రభా. నేనైతే వచ్చేసినాను ప్రభా, దాంతో నాకే పొత్తు లేదనైనా. మమ్మల్ని అందరినీ నడిపించే గొప్ప దేవుడు. ఎందుకంటే గొర్రెపిల్ల ఎక్కడ పోతే వాడు అక్కడికి వెళ్ళిరనుంది వాక్యం. కాబట్టి నైనా నేను బబులోన్ని అనుసరించకుండా మీ వెంట పోవాలా, మీతో పాటు నేను నివసించాలా. ఆ యొక్క సేను పర్వత మీద నేను ప్రయాసంతో ఎక్కాలా, అక్కడ నివసించాలా మీతో పాటు. అటువంటి కృపా భాగ్యాన్ని వింటున్న వరకు అందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.